ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. పరమాత్మకు పరమాత్మ స్వరూపులైన మీ అందరకు నా అభినందనలు. మనం ఈరోజు ఓంకారాన్ని దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటిది తెలుసుకున్నాం. మన ఆధ్యాత్మిక ప్రపంచానికి ముఖ్యమైనటువంటి వాడు గురువు అని చెప్పుకున్నాం. అంటే ఈ దేని గురించి అయితే మనం ఆశించి పరమాత్మను ప్రార్థిస్తున్నామో దానికి మార్గం చూపేవాడు గురువు అని చెప్పి చాలాసార్లు మనం చెప్పుకున్నాము. ఆ గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటిది కొంతమంది యొక్క గురువుల్ని పరిచయం చేసుకున్నాము. అలాగే ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఓంకారం. ఓంకారం అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. ఓంకారాన్ని ఉచ్చరించడం ఎలాగా, దాని యొక్క విశేషం ఏంటి అనేటువంటిది తెలుసుకున్నాం. క్లుప్తంగా తెలుసుకున్నాము. ఇప్పుడు సందర్భానుసారంగా ఆయా ఉదాహరణకు వచ్చినప్పుడు దాని గురించి మరింత విస్తారంగా మనం తెలుసుకుందాం. అసలు ముందర ఇప్పుడు మనం ఏంటంటే ఓంకారాన్ని పరిచయం చేసుకుంటాం. జనరల్ గా మనం ఓం ఓం అనకుండా మనం ఏ పూజ చేయం. 99.99% ఎక్కడ కూడా మనకు ఓంకారము ఓం అనేటువంటి ఒక్క పదాన్ని ఉచ్చరించకుండా మనం ఎక్కడ కూడా ఏ పూజ మనం చేయం. ఏ భగవంతుడి నామాన్ని స్మరించాలన్నా కూడా ముందుగా మనకి ఓం అనేటువంటి పదాన్ని మనం ఉపయోగిస్తాం. అంతటి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఓంకారం గురించి, ఓం అనేటువంటి ఆ ఒక్క లెటర్ గురించి, ఆ అక్షరం గురించి మనం చదువుకున్నాం. ఇక్కడ మనం సృష్టి ఆరంభంలో అంతా కూడా గడాంధకారం అని, అంతా జలమయమైందని మనం చెప్పుకున్నాం. ఆ జలమయం అవటంలో అక్కడ ఏంటంటే అంత నిశ్శబ్దం అనమాట. ఏమి శబ్దం అంటూ ఏమి లేదు. ఆ టైంలో సృష్టి ఆరంభానికి ముందు ఒక సందర్భంలో ఏమైందంటే, ఎప్పుడైతే భగవంతుడు అంటే పరమాత్ముడు సృష్టి చేయాలి అని సంకల్పించినప్పుడు ఒక శబ్దం రావటం ప్రారంభించింది అనమాట. ఆ శబ్దాన్ని నీటి బుడగల రూపంలో మన నుంచి వచ్చింది అని చెప్తూ ఉంటారనమాట. ఆ శబ్దమే ఓంకార శబ్దము. అంటే సృష్టికి ఆరంభంలో భగవంతుడు ఎప్పుడైతే సృష్టి చేయాలి అని సంకల్పించాడో మొట్టమొదటిగా ఆరంభమైనటువంటి అక్షరం ఏంటంటే, పుట్టిన అక్షరం ఏంటంటే ఓం అనేటువంటి అక్షరం. మనం దీన్నే ఏకాక్షరము అని కూడా అంటారన్నమాట. మనం ఈ భగవంతుణ్ణి ఎట్లాగైతే మనం
రూపాన్ని ఇచ్చి మనం భగవంతుడు అని మనం అన్ని గుణాలు కల్పించినటువంటి వాడు భగవంతుడు అని ఎట్లాగైతే చెప్పుకున్నామో, ఆ భగవంతుడి యొక్క నాద శరీరమే ఓంకారము అని చెప్తామన్నమాట. ఈ ఈ ఓంకారాన్ని, ఈ ఓంకారం నుంచి వచ్చేటువంటి నాదం ఏదైతే ఉన్నదో, నాదము అంటే శబ్దం అనమాట. ఈ ఓంకారం శబ్దం ఏదైతే ఉందో దాన్ని ప్రణవసనాదము అని కూడా అంటారు. అలాగే ఇదే మొట్టమొదటిగా పుట్టినటువంటి నాదం అని ఇప్పుడే మనం చదువుకున్నాం. ఇది ఒకే ఒక అక్షరం ఓం. మనకొక అలవాటు ఉంది ఏదైనా గాని. ఏం అలవాటు అంటే మానవుడికి ఉండే సహజమైన లక్షణం అయితే మనకి ఏదైనా ఒక వస్తువు దొరికిందనుకో, వెంటనే మనం ఆలోచించేదేంటి ఈ వస్తువు ఏంటి? దీంట్లో ఏముంటుంది? దీని యొక్క ఉపయోగాలేంటి అని దాన్ని అనాలిసిస్ చేసి మనం చదవటం అనేటువంటి తెలుసుకుంటానికి ప్రయత్నించడం అనేటువంటిది మనకు మానవుడికి ఉండేటువంటి సహజ లక్షణం అది. అలాగే ఈ ఓంకారం మనకు దొరికింది. ఓం అనేటువంటి ఏకాక్షరం దొరికింది మనకి. దాన్ని చూసాడనమాట. చూసిన సరికల్లా దాంట్లో 3 అక్షరాలు కనిపించాయి. అకార, ఉకార, మకార అని. అంటే దీంట్లో ఫస్ట్ లెటర్ ఏంటంటే అకారం. అకారానికి అకారము దానికి తోడు ఉకారం కలుస్తా ఉంది. ఆ ఉకారానికి, మకారానికి ఆకార, ఉకారం, మకారం. ఆ 3 కలిస్తే ఓం. ఓ, ఆ, ఓ, ఆ, ఉ, మా. ఆ 3 కలిసి దానికి మనకి ఓంకారం అవుతా ఉంది అని మనం అర్థమవుతుందన్నమాట. ఇక్కడ ఉండేటువంటి ఈ 3 అక్షరాల నుంచే ఈ 3 అక్షరాల కలయిక వల్లే మనం బ్రహ్మస్వరూపం అని మనం చెప్తూ ఉంటారనమాట. శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే ఈ ఓంకారాన్ని గురించి ఈ ఓంకారం ప్రణవ పరబ్రహ్మ స్వరూపం అని చెప్తోంది. ఈ ఓంకార స్వరూపంలో నుంచే యావత్ ప్రపంచం కూడా పుట్టింది అని కూడా చెప్తూ ఉంటారనమాట. అంటే మనకిక్కడ ఒకటి రావచ్చు. ఏవండీ స్వరూపం ఇక్కడ ప్రపంచం అంతా పుట్టిందంటున్నారు. ప్రపంచం అంటేనేమో పంచభూత స్వరూపము, పంచమాత్రికల స్వరూపము అని చెప్తూ ఉంటారు కదా! చెప్పారు కదా! మీకు ఆల్రెడీ మాకు చాలా సార్లు చెప్పారు. అంటే ఓంకారం కూడా పంచభూత స్వరూపమేనా అని అనొచ్చు మీరు. ఖచ్చితంగా ఓంకారం కూడా పంచభూత స్వరూపమే. అంటే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఓంకారం నుంచి మనకి ఈ పంచభూతాలన్నీ కూడా పుట్టినాయి అని చెప్పి మనకి చెప్తారనమాట. అంతేకాదు ఈ ఓంకారంలో మనకుండేటువంటి వేదంలో ఋగ్వేదం ఉకారాన్ని చూపిస్తుందంట. యజుర్వేదమేమో ఉకారాన్ని చూపిస్తుందంట. ఉకారానికి ఇది సింబల్ అన్నమాట ఇది. ఉకారానికి సింబల్ ఏంటయ్యా అంటే యజుర్వేద సారాంశం అంతా కూడా ఉకారంలో ఉంటుంది అని చెప్తారు. సామవేదంలో సారాంశం అంతా కూడా మకారంలో ఉంటుంది అని చెప్తారు. వీటన్నిటి యొక్క ఈ 3 వేదాలు అంటే ప్రథమంలో మనకుండేటువంటి వేదాలు 3 అన్నమాట యాక్చువల్‌గా చెప్పాలి అంటే. ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలు 3. ఈ మూడిటి యొక్క కలయికలో నుంచి పుట్టినటువంటిదే అథర్వణ వేదం. 4వ వేదం అన్నమాట యాక్చువల్‌గా చెప్పాలంటే. అంతకంటే ముందు ఏంటంటే ఈ ఓంకార స్వరూపాన్ని గురించినటువంటి ఈ ఓంకార స్వరూపాన్ని వివరించేటువంటి వేదం ఒకటి ఉన్నది. దాన్నే ప్రణవ వేదము అని చెప్తారనమాట. ఈ ప్రణవ వేదము అనేటువంటిది ఈ 4 వేదాలకి కూడా మూలమైనటువంటిది అని చెప్తారు. కానీ ఆ వేదం ఇప్పుడు మనకెక్కడా కూడా కనిపించటం లేదనమాట ప్రణవ వేదం. మరి అది ఏం జరిగింది అనేటువంటిది నాకైతే తెలీదు కానీ ద్వాపర యుగాంతంలో వ్యాస మహర్షి కృష్ణద్వైపాయనుడు అనేటువంటి వ్యాసుల వారు చిందరవందరగా ఉన్నటువంటి వేద సారాన్నంతటిని ఒక సమకూర్చటంలో అంటే విభజన చేయటంలో ఋగ్వేద, సామవేద, అథర్వణ వేదాల్లో ఈ 4 వేదాల కింద చేయటంలో ఆ ప్రణవ వేదం కూడా దీంట్లో కలిసిపోయింది అని కొంతమంది అంటున్నారనమాట. కానీ ఏం జరిగింది అనేటువంటిది మనకైతే తెలియదు కానీ యాక్చువల్‌గా అయితే మనకున్నటువంటి వేదాలు 5 వేదాలన్నమాట. ప్రణవ వేదంతో కలిపి 5 వేదాలు. ప్రస్తుతానికి అది లభించటం లేదు గనక దాన్ని పక్కన పెట్టేస్తే చతుర్వేదాల సారాంశం. ఆ చతుర్వేదాల్లో కూడా ముఖ్యమైనటువంటివి
మనకి 3 గనక ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం గనక ఈ 3 వేదాలు గూడా ఓంకారంలో ఉండేటువంటి 3 అక్షరాలకి దానికి ప్రతీకలుగా చెప్తూ ఉంటారనమాట. ఇక అంటే వేదాల యొక్క సారాంశం వేదాల్లో ఏం చెప్పబడి ఉందో, ఆ వేదాల యొక్క సారాంశం అంతా కూడా ఓంకారమేను అనేటువంటిది చెప్తూ ఉంటారనమాట. ఇక దీన్నే ఈ ఓంకారం అనేటువంటిది ఏకాక్షర మంత్రం అని చెప్పి చెప్తున్నాం. అంతేకాకుండా ఈ ఓంకారానికి అనేక మంది అనేక రకాలైనటువంటి అర్థాలు చెప్పారనమాట. అంటే దీని అర్థం ఏంటనమాట? అసలు ఇది అంటే మన పరబ్రహ్మ స్వరూపాన్ని అంటే భగవంతుడు ఈ విధంగా ఉంటాడు అని మనం అనుకుంటున్నాం గానీ, ఆయన యొక్క యథార్థ రూపాన్ని గ్రహించిన వాళ్ళంటూ ఎవరు లేరు. అది యథార్థం. అందుకనే భగవంతుడికి 2 రూపాలు మనం చెప్పుకున్నాం. ఒకటి సాకార రూపం, ఒకటి నిరాకార రూపం. నిరాకార రూపంలో ఉండేటువంటి భగవంతుడికి మనం ఏ విధంగానైతే రూపరహితుడు అని మనం చెప్తున్నామో, మనం ఓంకారం కూడా మనం నిరాకారమైనది అది కూడాను ఒక రకంగా చెప్పాలి అంటే. కానీ దాని ఈ లక్షణం ఉంది అనేటువంటి చెప్పగలిగినడం అంటే యదార్థంగా ఇదేను అని స్పెసిఫిక్‌గా అర్థం చెప్పగలిగినటువంటి వాడు ఎవరు కూడా లేరనమాట. ఎవరికి తోచినట్టు ఎవరు ఏదనేటువంటి గ్రహించినట్టయితే, ఏదైతే గ్రహించారో వాళ్ళు అంటే గ్రహించడం అంటే ఇక్కడ ఏంటనమాట, జ్ఞానపూర్వకంగా గ్రహించడం అనమాట. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? తపస్సు వల్ల వచ్చింది. అంటే తపశ్చర్యల వల్ల వాళ్ళు గ్రహించినటువంటి యొక్క జ్ఞానాన్ని ఏదైతే ఉందో, ఆ జ్ఞానం ద్వారా తాము తెలుసుకున్న దాన్ని చెప్పినటువంటి వాళ్ళే తప్ప, ఎవరు కూడా స్పెసిఫిక్ అయిన భగవంతుడికి ఎలాగైతే అనిర్వచనీయుడు గనుక, నిర్వచనీయుడు ఎలాగో ఓంకారం కూడా అనిర్వచనీయమైనది అని చెప్పవచ్చనమాట. అంటే అందుకని పరబ్రహ్మ స్వరూపంగా ఓంకారాన్ని చెప్తారనమాట. ఇట్లా అంటే ఇంకొకటుందిక్కడ. దీన్నే బ్రహ్మనాదం అని కూడా అంటారనమాట. ఈ ఓంకార స్వరూపం మంత్రశాస్త్రానికి లేకపోతే మంత్ర స్వరూపానికి ప్రాణం వంటిది. అందుచేతనే దీన్ని ప్రణవము అని నాదము అని అంటారన్నమాట. ప్రణవనాదమే ప్రాణము. మంత్ర స్వరూపానికి లేకపోతే మంత్రశాస్త్రానికి అనుకుంటున్నాం మనం ఇక్కడ. ఈ నాదం అనేటువంటిది ప్రాణం. అంటే ఒక మంత్రాన్ని మనం ఉచ్చరించాలి అంటే ఒక రకమైనటువంటి ఒక రిథమిక్‌గా మాత్రమే మనం ఉచ్చరించాలి దాన్ని. ఆ విధంగా ఉచ్చరించినప్పుడు మాత్రమే దాని యొక్క ఫలితాలు సరైన ఫలితాలు వస్తూ ఉంటాయి. లేకపోతే రావన్నమాట. ఈ కాలంలో అనేక మంది అనేక రకాలుగా దాన్ని పదవివచనం చేసి మంత్రాన్ని అనేక రకాలుగా ఉచ్చరిస్తున్నారు. కానీ దాని ఫలితం ఎలా ఉంటుందో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఇలా చేసినటువంటి మంత్ర స్వరూపం ఏదైతే ఒక 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 ఏకాక్షర మంత్రము అని అంటున్నాం. ఏకాక్షర మంత్రము అని అంటున్నాము. ఆ మంత్రానికి కూడా ప్రాణం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చనమాట. ఆ నాదంలో నుంచి వచ్చినటువంటి నాద ప్రాణమే ఆ నాదమే దానికి ప్రాణం వంటిది. ఓంకారానికి ప్రాణం ఏంటంటే నాదమే ముఖ్యమైనటువంటిది. అంటే సరైన రీతిలో మనం నాదము అంటే శబ్దము అనమాట. ఒక రిథమిక్‌గా ఉండేటువంటి శబ్దాన్నే నాదము అంటాం మనం. ఆ నాదాన్ని ఓంకారాన్ని ఉచ్చరించటంలో సరైనటువంటి నాదం అంటే సరైనటువంటి పద్ధతిలో మనం గనక ఉచ్చరించినట్టయితే మనకి అత్యంతమైనటువంటి శక్తి మనకి కలుగుతుంది అని మనం శాస్త్రాలు మనకి చెప్తున్నాయన్నమాట. ఈ మంత్రాలన్నిటిలో కల్లా ఓంకార మంత్రాన్ని ఒక్కదాన్ని ఉచ్చరిస్తే అనంతమైనటువంటి శక్తి మనకు కలుగుతుంది అనేటువంటిది మనకి శాస్త్రాలు చెప్తున్నాయి కనుక అందుచేతనే మనకి అనంతమైనటువంటి శక్తిని ప్రసాదించి మనల్ని జీవిస్తూ అంటే మననాత్రాయతే మంత్రం అని చెప్తూ ఉంటారనమాట. అంటే మననం చేయటం వల్ల దానికి శక్తి వస్తుంది. జీవుడికి ఎవరైతే సాధకుడున్నాడో ఆ సాధకుడికి శక్తి వస్తుంది. అలాగే ఓం అనేటువంటి ఏకాక్షర మంత్రాన్ని మనం అనంతంగా అవిచ్ఛిన్నంగా, అవిచ్ఛిన్నంగా మనం గనక దాన్ని నాదం గనక చేస్తున్నట్టయితే అంటే ఉచ్చరిస్తూ ఉన్నట్టయితే మనలో అనేకమైనటువంటి అనంతమైనటువంటి శక్తి మనకు కలుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే మంత్రం మనకి ఒక శక్తినిస్తుంది. ఎప్పుడు కూడా మనం ఒకటి మనం అబ్జర్వ్ చేస్తుంటాం.
మనం ఎప్పుడైనా గాని మామూలుగా నార్మల్‌గా ఉన్నప్పుడు మనకేమి బాగానే ఉన్నామని అనిపిస్తుంది. కానీ మనం ఒక జపం గాని, ఒక దేవుడి పూజ గాని మనం చేస్తున్నప్పుడు మనలో అలౌకికమైనటువంటి ఆనందం కలుగుతుంది మనకి. ఏదో మనలో ఒక శక్తి పునర్జీవితమై మనల్ని శక్తివంతంగా చేసినట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాము. మనం అది గమనిస్తే అనుకుంటాం. ఇగో ఇవాళ నిన్నే శివరాత్రి జరిగింది. అబ్బా! నేను ఇవాళ ఉపవాసం ఉండలేను. నాకు ఒంట్లో బాగలేదు అని అనుకుంటాం మనం. కానీ అదేంటంటే భగవంతుడి మీద ఉండేటువంటి మనకి అపేక్ష వల్ల అనుకోండి, భక్తి వల్ల అనుకోండి ఈ విధంగా మళ్ళీ కొంచెం దూరం తర్వాత ఇవాళ ఉపవాసం ఉంటే బావుంటుందనుకుంటాను. లేకపోతే ఇవాళ పూజ చేసుకుంటే బావుంటుందనుకుంటాను అని అనిపిస్తుంది. ఓకే. అలాగే పూజ చేసుకుందాం. పూజ చేసుకోంగానే మీకేంటి ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఆ ఆనందంలో నుంచే కొంత శక్తి మీకు వస్తుందనమాట. ఆ శక్తి ఎప్పుడైతే వచ్చిందో ఇవాళ శివుడికి ఉపవాసం చేద్దాం. చేసాం కదా! ఉపవాసంతోనే మనం చేస్తున్న ఉపవాసం చేద్దాం. నైట్‌కి జాగరణ ఉందాము అని అప్పుడు భావన కలుగుతుందనమాట. ఇంతవరకు ఏంటి నాకు ఒంట్లో బాగాలేదు, నాకు నీరసంగా ఉంది కనుక నేనేమి చేయలేను అనుకుంటూనే ఎప్పుడైతే మనం ధ్యానంలో గనక మునిగిపోయి భగవంతుడిని గనక ప్రార్థిస్తున్నామో, మనలో అనిర్వచనీయమైనటువంటి శక్తి మనకి కలుగుతుందనమాట. ఆ శక్తి వల్ల మనం ఏం చేస్తూ ఉంటామనమాట, మనం మనం ఏదైతే ఏ కార్యమైతే మనం చెయ్యలేము అని అనుకుంటామో, ఆ కార్యాన్ని మనం చేయటానికి సంసిద్ధులము అవ్వగలము. అలాంటి శక్తినిస్తుందనమాట ఆన ఆహ్, భగవద్భక్తి. ఇక నైట్‌కి ఉపవాసం ఉంటాము. మళ్ళీ పొద్దున్నే లేసి చక్కగా మళ్ళీ శివుడికి పూజ చేసుకొని, మళ్ళీ యథాతథంగా వచ్చేస్తాం. మళ్ళీ పగలుపూట నిద్రపోకూడదు కదా! మళ్ళీ రాత్రి వరకు మేలుకుంటాం. రాత్రి నిద్ర లేకపోయినా గానీ, పగలంతా మేలుకొని మళ్ళీ రేపు మరుసటి రోజు రాత్రికి నిద్రపోతాం. ఇలా భగవన్నామాన్ని గనక మనం జపిస్తూ ఉన్నప్పుడు, అంటే అది ఒక మంత్రం అన్నమాట. భగవన్నామము అంటే ఒక మంత్రాన్ని. ఎప్పుడైతే ఒక మంత్రాన్ని మనం ఉచ్చరిస్తున్నామో, మనకు తెలియని అనిర్వచనీయమైనటువంటి శక్తి మనలో కలుగుతుంది. ఓం అనేటువంటిది కూడా అలాంటిదేననమాట. ఓం వీటన్నిటికి అతీతమైనటువంటిది యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఓం అనేటువంటిది. ఆ ఓం అనేటువంటి ఏకాక్షరం అతి సింపుల్ అనమాట అది. ఉచ్చరించడం కూడా చాలా సింపుల్. ఓం అనేటువంటిది ఏకాక్షర మంత్రాన్ని అవిచ్ఛిన్నంగా, అనిర్వచనీయమైన అవిచ్ఛిన్నంగా మనం ఆ మంత్రాన్ని ఓం అనేటువంటి దాన్ని గనక ఉచ్చరిస్తూ ఉంటే మనకి ఆహ్, అనేక రకాలైనటువంటి అనంతమైనటువంటి శక్తి మనకి కలుగుతుంటుంది. అందుకనే మనకి ఓంకారం గురించి అనేక ఉపనిషత్తుల్లోనూ, భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఓంకారాన్ని గురించి చెప్పాడు. అలాగే అనేక రకాలైనటువంటి ఉపనిషత్తుల్లో కూడా ఆల్‌మోస్ట్ ప్రతి ఉపనిషత్తులో కూడా ఓంకారాన్ని గురించి చెప్పావు. ఓంకారం యొక్క విశిష్టతను గురించి చెప్పారు. కనుక ఉపనిషత్తుల్లోనూ, భగవద్గీతలోనూ, వేదాల్లోనూ గూడా ఆ ఓంకారాన్ని గురించి విశిష్టంగా చెప్పారు. విశిష్టతతోటి చెప్పారు గనక, ఆ ఓంకారం యొక్క మహిమ ఎంత అనేటువంటిది మనం గ్రహించుకోవాలనమాట. అలా ఈ ఓంకారాన్ని దీన్నే ప్రణవ మంత్రము అంటారనమాట. ఈ మంత్రోచ్చారణ ఇంకొకటి కూడా ఏం చేస్తుందనమాట, ఈ ఓంకారం అనే దాన్ని ఇంకో రకంగా మనం ఏం చెప్పొచ్చంటే, జీవులమైనటువంటి మనం ఈ ఓంకారాన్ని ఉచ్చరించటం వల్ల మనల్ని పరమాత్మకి దగ్గరగా చేస్తుంది. అంటే ఆత్మ పరమాత్మల అనుసంధానాన్ని కలిగించేది ఓంకారంగా ఏకాక్షర మంత్రమైనటువంటి ఓంకారంగా మనం చెప్పుకోవచ్చనమాట. అంటే మీరు ఓంకారాన్ని ఎప్పుడైతే మనం జపిస్తూ ఉంటామో, దానిలో ఉండేటువంటి పరమాత్మకు మనం చేరువవుతూ ఉంటాము అని అర్థమవుతుందనమాట. ఇంకొక రకంగా మనం చెప్పాలి అంటే, అద్వైత సిద్ధాంతం ఏం చెప్తుంది? మనలోనే పరమాత్ముడు ఉన్నాడు అని చెప్తుంది. అంటే నీలో ఉన్నటువంటి పరమాత్మని నువ్వు దర్శించుకుంటానికి వీలైనటువంటి నీలో ఉన్నటువంటి పరమాత్మను దర్శించటానికి సులువైన మార్గం ఏంటయ్యా అంటే ఓంకార మంత్రోచ్చారణ అని మనం సింపుల్‌గా చెప్పుకోవచ్చనమాట. ఈ ఓంకారం అతి పవిత్రమైనటువంటిదిగా ఇంత విశిష్టమైనటువంటి ఓంకారం అతి పవిత్రమైనదిగా మనం భావించవచ్చనమాట. ఈ ఓంకారం ప్రణవ స్వరూపం అని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఈ ఓంకారాన్నే శివరూపతత్వం కూడా కలిగి ఉంటుంది అని చెప్పొచ్చు.
శివరూప తత్వం అంటే శివుడు అంటే మంగళాన్ని కలిగించేటువంటి వాడు అని అర్థం అన్నమాట. మంగళములను ప్రసాదించేవాడు శివుడు. కనుక ఈ శివ రూపతత్వం కలిగి ఉంటుంది అంటే, దీన్ని మంగళాలను మనకి సమస్త శుభాలను కలిగించేటువంటిది ఓంకారము అని అర్థం అన్నమాట. ఒక యోగా యోగా శాస్త్రంలో మనకేం చెప్తారంటే, మహాశివుడు డమరుకాన్ని మోగిస్తున్నప్పుడు దాంట్లో నుంచి అక్షర క్రమం పుట్టింది. ఆ అక్షర క్రమంలో ఉండేటువంటి అక్షరాలు కొన్ని ఉన్నాయి. ఆ అక్షరాల కలయిక వల్లే ఓంకారం ఏర్పడింది అనేటువంటిది మనకి కొన్ని చోట్ల మనకి చెప్తూ ఉంటారనమాట. ఏ ఎవరు ఏ విధంగా చెప్పినా కూడా ఓంకారము పరమ విశిష్టమైనటువంటిదిగా మనం భావించవచ్చును. సరేనండి. ఒక్కొక్కళ్ళు మనకి ముఖ్యంగా 18 మంది ఏం చేశారంటే, ఓంకారాన్ని గురించి మనకి కొన్ని నిర్వచనంగా చెప్పారనమాట. అంటే నిర్వచనం అని మనం అనుకోకూడదు. వాళ్ళ అభిప్రాయాన్ని మనకు చెప్పారు అని మనం అనుకోవచ్చనమాట. ఓంకారము తేజవంతమైనది, సర్వలోకాలనికి వెలుగునిస్తుంది, ప్రేమైక తత్వాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పారు ఒకాయన. ఓంకారం తేజవంతమైనది అంటే ఏంటి? ఎప్పుడు కూడా దాన్ని దర్శించటానికి ఒక వస్తువుని మనం చూడగలుగుతున్నాము అంటే, దాన్ని చూడగలిగేటువంటి శక్తి మనలో ఉంది అని అర్థం అన్నమాట. అంతే కదా! తేజోవంతమైనటువంటి ఒక భగవంతుడిని మనం చూడాలి, నిరాకారుడైనటువంటి భగవంతుడిని మనం చూడాలి అంటే, భగవంతుడు ఉన్నాడు అని నమ్మటం నువ్వు నమ్మాలి ఫస్ట్ ఒకటి. రెండవది ఏంటి అంటే, ఆయన్ని చూడగలిగేటువంటి శక్తిని నువ్వు నీకుందా లేదా? శక్తి నీకుందా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. లేదు, నాలో ఏ మార్పు లేదు, నేను చూడాలి అంటే అది అసంభవమైన ప్రశ్నది. దేన్నైతే నువ్వు అసంభవమైన దాన్ని గూడా నువ్వు అసంభవమైనట్టు అనుకుంటున్నాం గానీ, పరమాత్మను చూడటం సంభవమే అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. దానికి జప తప ధ్యానాదులు మనకి ఉపకరిస్తాయి అని చెప్పి మన శాస్త్రాల్లో చెప్తున్నారు. అనేక మంది మహానుభావులు తమ ధ్యాన తత్పరతతోటి భగవంతుడిని చూసిన వాళ్ళు అనేక మందున్నారు. మన ఈ కాలంలోనే మనకు చెప్పాలంటే ఎంతో మంది మహానుభావులున్నారు. కానీ మన చరిత్ర పుటల్లో తెలిసినటువంటి ఆయన రామకృష్ణ పరమహంసుల వారు. రామకృష్ణ పరమహంస స్వయాన కాళీమాతతోటి సంభాషించినటువంటి సన్నివేశాలు మనకి ఆయన చరిత్రను చదివితే మనకు తెలుస్తూ ఉంటుంది. మనకు సుపరిచితుడు. ఆహ్, ఆయన ఇటీవల కాలంలో ఉండేటువంటి వాడు. కనుక భగవంతుడిని చూడటము అనేటువంటి దానికి ముందుగా ఆయన చూడటానికే కావాల్సినటువంటి అర్హత నువ్వు సంపాదించుకోవాలి. అంటే దీన్ని ఒక విధంగా మనం ఎట్లా చెప్పొచ్చాలంటే, ఒక ఉద్యోగం ఉంది. ఆ ఉద్యోగాన్ని నీకు ఇదిగో దానికి చెప్తారనమాట. ప్రతి దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ చెప్తారు. నాకు ఇలాంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉద్యోగానికి అర్హుడు. ఈ ఉద్యోగం పేరు ఇది అని చెప్తూ ఉంటారనమాట. చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఆ ఉద్యోగాన్ని ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకుంటూ ఉంటారు ఆ పోస్ట్‌కి. దానికి తోడు ఇంకోటి కూడా ఏంటంటే, ఇక్కడ ఇంకోటి చెప్పాల్సింది, ఆ ఉద్యోగానికి ఒక పేరు పెడతారు. ఇదిగో పలానా వాళ్ళు కావాలంటే. అంటే వాళ్ళ ఆర్గనైజేషన్‌లో అదొక పోస్ట్ అనమాట అది. అంటే ఒక రకమైనటువంటి ఒక ఇది. ఇంకా రకాలైనటువంటి పోస్టులున్నాయన్నమాట. కానీ అప్పటికంటే వాళ్ళకి కావాల్సింది అదే గనక దానికి పేరు పెట్టి దానికి అర్హతలు అన్నీ కూడా ఇస్తారు. ఈ అర్హతలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అంటారు. అలాగే ఇప్పుడు మన జ్ఞానవంతుల్లో కూడా మనం ఈ మహర్షులు వీళ్ళందరూ కూడా అనేక మంది మానవ రూపంలోనే పుట్టి ధ్యానాలతోటి తపస్సు చేసి జ్ఞానవంతులైనారు. భగవంతుడిని చూడగలిగిన వాళ్ళు బోలెడంతమందున్నారు. వాళ్ళు చూసిన స్థానాన్ని బట్టి దాన్ని అనేక రకాలుగా మనం వాళ్ళని విభజించారనమాట. అంటే అందరూ అంతే ఉన్నత స్థాయికి వెళ్ళలేరు. ఏ వ్యక్తి కూడా ఉన్నత స్థాయికి వెళ్ళలేరు. వారి పరిమితుల్ని, వారి కర్మాలను బట్టి ఎంతవరకు వెళ్ళాలో ఉన్నత స్థాయికి అంతవరకు మాత్రమే వెళ్ళగలరు గానీ, అంతకు మించి వెళ్ళలేరు. నేను వాకింగ్‌కి వెళ్ళాలి. వాకింగ్‌కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నేను బయలుదేరతాను. నేను రోజుకి 3 కిలోమీటర్లు నడుస్తాను రోజుకంటారు. ఇంకొకడంటాడు నేను 5 కిలోమీటర్లు నడుస్తాను రోజుకి పొద్దున, సాయంకాలం గూడాను. అందుకే నేను ఇంత ఫిట్‌గా ఉన్నాను అని చెప్తూ ఉంటాడు. ఇంకొకడంటాడు అబ్బే! నేనంత చేయలేను. ఇంక కొద్ది దూరం మాత్రమే, ఒక కిలోమీటర్ మాత్రమే నేను నడవగలను.
మరి మనుషులందరూ ఒకటే అయినప్పుడు వాళ్ళ దీనికి ఎందుకు వాళ్ళ శక్తి సామర్థ్యాల మీదే ఆధారపడి ఉంటుంది ఆ నడక అనేటువంటిది. అట్లాగే వాళ్ళు సంపాదించుకున్నటువంటి బ్రహ్మజ్ఞానాన్ని బట్టి గూడా అంటే ఈ ధ్యానంలో ఎంతవరకు వెళ్ళినారు అన్న దాన్ని బట్టి కూడా విభజిస్తే ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు ఇలా రకరకాలైనటువంటి పేర్లు గూడా పెట్టారనమాట. మన వాడు ఎంతవరకు వాడు గ్రహించినటువంటి దీన్ని బట్టి. అలాగే బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా రకరకాలైనటువంటి పేర్లన్నీ గూడా బ్రహ్మ విద్వరుడు అని అట్లా రకరకాల 4, 5 రకాలున్నారు అట్లా. ఆ పేర్లన్నీ కూడా పెట్టారనమాట. అంటే ఈ పేర్లు పెట్టడం అంటే ఏమిట వాళ్ళు అంతవరకే వెళ్ళగలరు. అంతకు మించి వెళ్ళలేరు అని అర్థం అన్నమాట. అలాగే సాధన చేసినంతే అంటే అంతవరకు ఆగిపోతారని కాదు. వాళ్ళు సాధన చేస్తే ఇంకా ఇంకొక పై మెట్టు ఎక్కొచ్చు. అంటే ఇప్పుడు మనం ఉద్యోగంలో చేరిన తర్వాత మన యొక్క టాలెంట్‌ని చూపించుకొని మన బాస్‌ని మెప్పించగలిగితే అంతకంటే పై ఉద్యోగానికి మనకు ప్రమోషన్‌లు వస్తానికి అవకాశం ఉన్నది. అలాగే అంటే ఏంటన్నమాట మన కేపబిలిటీని మనం పెంచుకుంటున్నాం. అంటే మన యొక్క దాన్ని దాని యొక్క ఆ ఉద్యోగంలో ఉండేటువంటి ఆఫీస్‌లో మన కేపబిలిటీని పెంచుకొని మెప్పిస్తున్నామనమాట. అట్లాగే ధ్యానంలో మనం ఏం చేస్తున్నామనమాట, ఆ ధ్యాన సాధనని పెంచుకొని పరమేశ్వరుని మెప్పిస్తే మనం ఒక మెట్టు మనం ఎక్కగలము. కనుక పరమేశ్వరునికి దగ్గరవుతూ ఉంటాము. సాన్నిధ్యానికి వెళ్ళటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చనమాట. ఎప్పుడైతే మనం ఈ ధ్యానంలో గనక జపం అనుకోండి, తపం అనుకోండి, ధ్యానం అనుకోండి ఆల్‌మోస్ట్ 3 గూడా దాదాపు ఒకే రకమైనటువంటి అర్థం కలిగినటువంటి వర్డ్స్ ఇవి. ఇదివరకు మనం చెప్పాం. ఇలా చేయటం వల్ల అవుతుంది అంటే మనలో ఒక రకమైనటువంటి మార్పులు కలుగుతాయన్నమాట. ఎప్పుడైతే మనలో మార్పులు కలుగుతాయో అంటే ఇక్కడేం జరుగుతుంది అంటే మనలో ఎప్పుడైతే ధ్యాన ప్రక్రియ ప్రారంభమవుతుందో, మూలాధారంలో ఉండేటువంటి కుండలిని శక్తి అనేటువంటిది ఒకటుంటుంది. ఆ కుండలిని శక్తి మేలుకొల్చి ఎడా పింగళ నాడి ద్వారా మనం తీసుకున్నటువంటి గాలిని అంటే మనం యోగ మార్గంలో గనక మనం చెప్పుకోగలిగితే ఎడా నాడి, పింగళ నాడి అనేటువంటివి సుషుమ్న నాడి అనేటి 3 నాడులుంటాయి. ఆ 3 నాడుల్లో ఉండేటువంటి నాడుల్లో దీంట్లో మనం తీసుకున్నటువంటి 2 నాడులు ఇడా పింగళ నాడుల్లోంచి మనం తీసుకున్నటువంటి గాలి ఇక్కడ మన కుండలిని శక్తిని మేలుకొల్పినప్పుడు, ఆ కుండలిని శక్తి సుషుమ్న నాడి ద్వారా పైకెళ్ళడానికి ప్రారంభిస్తుందనమాట. అంటే ఈ షట్చక్రాలను దాటి మనం స సహస్రారంలో ఉండేటువంటి పరమాత్ముడిని చేరుకుంటుంది అని చెప్పి చెప్తారనమాట. ఇలా ఎప్పుడైతే సాధన జరుగుతూ ఉంటుందో, ఈ సాధన జరుగుతూ ఉన్నప్పుడు ఏంటాయంటే, ఆ చక్రాలన్నీ గూడా యాక్టివేట్ అవుతాయి అని చెప్తాను. అంటే ఉద్దీపనం చెందుతాయి. ఆ ఉద్దీపనం చెందటంలో ఏంటాయంటే, ఒక రకమైనటువంటి వెలుగును మనకి ప్రసాదిస్తుంది. అంటే అంతే కాకుండా అలా వెళ్ళటంలో కూడా ఒక రకమైనటువంటి ధ్వనులు గూడా మనలో కలుగుతుంటాయి. అంటే మన శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులు కలుగుతాయన్నమాట. అంటే ఎప్పుడైతే మనం ధ్యాన ప్రక్రియ చేస్తున్నామో, ఆ ధ్యాన ప్రక్రియ వల్ల మన శరీరంలో అనేక మార్పులు కలుగుతాయి. దాంట్లో మనలో ఉండేటువంటి దశ వాయువులుంటాయన్నమాట మన శరీరంలో. ఆ దశ వాయువులు కూడా మనకి సహకరిస్తాయి ఈ ధ్యానానికి. ఆ సహకరించినప్పుడు మనకేమవుతాయన్నమాట, అవన్నీ కూడా రకరకాలైనటువంటి ధ్వనులు కలుగుతాయన్నమాట. చిన్ని ధ్వని అని అట్లా రకరకాలైనటువంటి ధ్వనులు కలుగుతాయి. ఆ ధ్వనులు, ఆ కాంతి అవి ఎప్పుడైతే ఒక్కొక్క చక్రం మీదుగా వెళ్తున్నప్పుడు అవన్నీ కూడా ఉద్దీపనం చెందినప్పుడు అత్యంత కాంతివంతమైనటువంటి అంటే మారుతాయి. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఆరా ఒకటి మనం క్రియేట్ అవుతుంటుందన్నమాట మనకి. అంటే ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడనమాట. ఆ వ్యక్తి దేనికి అర్హుడవుతాడు. ఎప్పుడైతే ఆరా క్రియేట్ అవుతుంటుందో, నీలో శారీరక మార్పులు కలుగుతూ ఉంటాయో, నువ్వు భగవంతుడిని చూడటానికి అర్హత సంపాదించుకున్నవాడు అవుతావు అని మనకి అవి తెలుపుతాయన్నమాట అవి. అంటే ఇవి తెలిపేటువంటి ఒక క్లూ అని చెప్పొచ్చు మనకు అవి. అంటే ఎప్పుడైతే నీకు అలాంటి అవకాశం వచ్చిందో, నీకు భగవంతుడిని కూడా మనం చూడొచ్చును. ఈ ఓంకారం గూడా అదే ఎప్పుడైతే నువ్వు ఓంకారాన్ని జపిస్తా ఉంటావో, అంటే ఇక్కడేంటనమాట తపస్సు, జపం. అవిచ్ఛిన్నంగా జపం అనమాట ఇది. తపము అంటే తపం. జపము అంటే ఒక మంత్రాన్ని తీసుకొని మనం అవిచ్ఛిన్నంగా చేయటాన్ని జపము అంటాం. అలాగే ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాము?
ఓంకారం తీసుకుంటున్నాం. ఈ ఓంకారము ఓం అనేటువంటి అక్షరాన్ని తీసుకొని మనం అవిచ్ఛిన్నంగా జపించటం వల్ల మనలో ఒక రకమైనటువంటి తేజస్సు కలుగుతుంది అని మనం చెప్పొచ్చనమాట. ఏవండీ ఇక్కడ కొద్దిగా సైన్స్‌ను మనం జోడిద్దాం ఇక్కడ. ఏంటయంటే ఒక వస్తువు ఏదైనా గాని ట్రావెల్ చేయాలి అంటే, ఒక శబ్దం గాని, ఏదన్నా గాని ట్రావెల్ చేయాలి అంటే, మా దానికి వాహకం కావాలి కదా! అంటే మీడియేటర్ కావాలి దానికి. ఎప్పుడైనా గూడా. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఒక విజయవాడకెళ్ళాలి అని అనుకోండి. విజయవాడకెళ్ళాలి అన్నప్పుడు ఏదో ఒక ట్రాన్స్‌పోర్టేషన్ ఉండాలి. అట్లాగే మనలో శబ్దం ఉంది అంటే, ఆ శబ్దాన్ని మనం ఉచ్చరిస్తున్నప్పుడు ఇంకొకడికి వినాలి అన్నప్పుడు దీనికి వాహకం అనేటువంటిది ఉండాలనమాట. ఇది ట్రావెల్ చేయటానికి. అదే మనకి ఇక్కడటువంటి గాలి. ఏవండీ మీరేమో మీరు లోపల చేసుకోమని చెప్తారు. మీరు లోపల చేసుకోమన్నప్పుడు భగవంతుడికి ఎలా ఇనిపిస్తుందండి దానిలోను అని అన్నప్పుడు అని అడగొచ్చు మీరు. మనలో కూడా వాయువులున్నాయి. దశ వాయువులున్నాయని ఇందాకన చెప్పాను. ఆ దశ వాయువులు మీకేం చేస్తాయన్నమాట వాహకం కింద పనిచేస్తాయన్నమాట. ఎప్పుడైతే ఈ శబ్దాన్ని మీరు ఉచ్చరిస్తున్నారో, అవి ప్రయాణం చేసి మీ చేయటంలో ఉంటనమాట. అనిర్వచనీయమైన అనంతమైనటువంటి శక్తి లిబరేట్ అవుతూ ఉంటుందనమాట. అందుకనే ఎప్పుడు కూడా మనం పూజలు గాని, జపాలు గాని అవన్నీ చేసినప్పుడు ఆ వ్యక్తి నార్మల్‌గా ఉండవలసినటువంటి టెంపరేచర్ కన్నా అంటే ఆ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలో ఆ మనిషి ఉంటాడనమాట. అంటే అది కొంతసేపటికి నార్మల్ స్టేజ్‌కి రావటానికి కొంచెం టైం పడుతుంది. అందుకని మహనీయులు, మహాత్ములైన వాళ్ళెప్పుడు కూడా ఏం చేస్తుంటారనమాట, వాళ్ళని ముట్టుకోవద్దంటారు గమనిస్తే మీరు. ఇప్పుడు మన మఠాధిపతులు గాని, పీఠాధిపతులు గాని వీళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళ పాదాలకు నమస్కారం పెద్దవారొచ్చారు కదా! మనం నమస్కారం చేసుకుందాము అంటే, వాళ్ళ పాద నమస్కారాలు చెయ్యనివ్వరు. చెయ్యనివ్వకుండా అక్కడ నా పాదుకలున్నాయి, గురుపాదుకలున్నాయి. ఆ గురుపాదుకలు నమస్కారం చేసుకోండి అని చెప్తారు తప్ప, వాడి పాదాలను టచ్ చేయరు. అంటే ఏంటనమాట, పీఠాధిపతులు గాని, మఠాధిపతులు వాళ్ళు చేసుకున్నటువంటి జపం వల్ల వాళ్ళలో ఒక అనంతమైనటువంటి శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఆ శక్తిని వాళ్ళు సామాన్యులైనటువంటి వాళ్ళతో ముట్టుకుంటం వల్ల టచ్ చేయటం వల్ల ధ్వనికి ఒక లక్షణం అంటే శబ్దం దీనికి ఒక లక్షణం ఉంది. ఏంటంటే ఒక చోట నుంచి ఒక ఈ శబ్దం గాని, ఈ కాంతి గాని, ఏదైనా గాని ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్రయాణం చేసేటువంటి అంటే హైయర్ ఎండ్ టు లోవర్ ఎండ్ ప్రయాణం చేసేటువంటి శక్తి ఒకటుంటుంది. అందుచేత వాళ్ళు ముట్టుకుంటే వాళ్ళలో ఉండేటువంటి శక్తి వీళ్ళలోకి ఎక్కడ ఇదైతే ఎనర్జీ లాస్ అవుతుంది అని చెప్పి శక్తి అందుచేత వాళ్ళు ముట్టుకోనివ్వరనమాట. సర్వలోకాలకి వెలుగునిస్తుంది. సర్వలోకాలకి వెలుగునిస్తుంది అన్నప్పుడు, ఎప్పుడైతే అన్ని లోకాల్లోనూ అనేక రకాలైనటువంటి భూమి మీద మనుషులున్నారు, ఇతర జంతువులున్నారు. స్వర్గలోకం అన్నప్పుడు దేవతలుంటారు, పాతాళ లోకంలో ఇంకొకళ్ళుంటారు, అలా వేరు వేరు లోకాల్లో మనకుండేటువంటి మన పూర్వ శాస్త్రాలను బట్టి ప్రకారం భూమి నుంచి 7 లోకాలు పైకి, 7 లోకాలు కిందకే ఉన్నాయని, పాతాళ లోకాలు కిందకుంటాయని చెప్పి మొత్తం 14 లోకాలున్నాయని చెప్తారు. 14 లోకాల్లో నివాసం ఉండేవాళ్ళు ఉన్నారని చెప్తుంటారు. ఎవరైతే ఈ ఉచ్చారణ చేస్తూ ఉంటారో, ఆ ఉచ్చారణ వలన ఓంకారాన్ని ఉచ్చారణ చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఆ లోకం అంతా కూడా వెలుగుతోటి నిండిపోతుందనమాట. అంటే ఓంకారం నుంచి వచ్చేటువంటి వెలుగు అంటే ఒక మంచి అనేటువంటిది మనం చెప్పుకుంటే వెలుగుని ఒక మంచి కింద మనం చెప్పుకుంటే, ఆ మంచి అనేటువంటిది ఆ లోకంలో విస్తరిస్తుంది. అంటే 7 లోకాల్లోనూ 14 లోకాల్లో గూడా ఆ మంచి అనేటువంటిది విస్తరిస్తానికి అవకాశం ఉంటుంది అని చెప్తారు. ఇక ప్రేమైక తత్వం ఇస్తుంది అని చెప్తుంటారు. ఇక్కడ ప్రేమైక తత్వము అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చంటే, మనిషికి ఎప్పుడు కూడా 2 గుణాలుంటాయి. చెడ్డ గుణం ఉంటుంది. మంచి గుణం ఉంటుంది. చెడ్డ గుణాలకి కామక్రోధ లోభాలు అట్లాంటి గుణాలన్నీ కూడా మనం చెడ్డ గుణాల కిందే మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది అంటే భక్తి అనే దాన్ని మనం ప్రేమైక గుణం కింద మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంలో. అంటే ఏంటన్నమాట, మనుషులు దుర్గుణము అనేటువంటివి ఏవైతే మనిషికున్నాయో, ఆ మనిషిలో ఉండేటువంటి దుర్గుణాలను నిర్మూలింపచేసేటువంటి శక్తి దేనికుంటుంది అంటే ఒక భక్తికుంటుంది. భక్తి ఎప్పుడైతే భక్తి మళ్ళీ అక్కడ రకరకాలుగా ఉంటుంది.
మళ్ళీ దాస్య భక్తి అని, ప్రేమ భక్తి అని ఇలా రకరకాలుగా ఆంజనేయుడు, విభీషణుడు వాళ్ళందరూ చేస్తుంది ఏంటనమాట దాస్య భక్తి. ఆ భక్తిని దాస్య భక్తి అందరూ ఉన్నవాళ్లే. దాస్య భక్తి భక్తితోటి ఉన్నవాళ్లే. వాళ్ళని దాస్య భక్తి అంటాం. ప్రేమ భక్తి మీరాబాయి, త్యాగరాజు వీళ్ళందరూ ఏంటన్నమాట ప్రేమ భక్తి. మీరాబాయిదైతే కరెక్ట్ డెఫినెట్ గా చెప్పాలంటే కృష్ణుడి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవము లేకపోతే ప్రేమ అనుకోండి, ఏదైనా అనుకోండి. ప్రేమ అంటే ఇక్కడ గౌరవం అనమాట. భక్తితో నిండినటువంటి గౌరవాన్నే మనం ప్రేమ కింద అభివర్ణించొచ్చు ఎప్పుడు కూడా. ప్రేమ అంటే మనం అనుకున్నట్టు ఐహిక ప్రపంచంలో ఉండేటువంటి ప్రేమ కాదిది. కానీ ఇక్కడేంటనంటే ఒక మనిషికి ఇంకొక మనిషికి మీద ప్రవర్తించేటువంటి అపరిమితమైనటువంటి గౌరవాన్నే మనం ప్రేమ కిందగా మనం ఇక్కడ తీసుకోవచ్చనమాట. అంటే కొంతమంది భక్తులకేంటంటే మనుషు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఉపచారాలన్నీ కూడా వీళ్ళ ద్వారానే చేస్తూ ఉంటారనమాట. అయ్యో! భగవంతుడికి ఈ రోజుగా అమ్మో! ఆకలేస్తోంది, టైం అయిపోయింది. ఆయనకి నివేదన పెట్టాలి. కనుక ఇలా అన్నమాట. ఆయనకి మనం ఏం చేసుకుంటాము అవన్నీ కూడా భగవంతుడు కూడా ఆ టైం ప్రకారం అది చెయ్యాలి అని అపరిమితమైనటువంటి భక్తిని ప్రదర్శిస్తూ దాన్నే ప్రేమ అని కూడా ప్రేమ భక్తి అని మనం అనొచ్చనమాట. ఎప్పుడైతే మనలో ఉండేటువంటి దుర్గుణాలన్నీ కూడా పోతాయో, మనలో ఒక రకమైనటువంటి ప్రేమతత్వం అలవడుతుందనమాట. ఆ ప్రేమతత్వం భక్తి కింద ఉంటుందనమాట. అలాంటి భక్తిని కలిగించేటువంటి ఒక ఉపకరణమే ఓంకారము. అంటే ఏంటనమాట, ఇప్పుడు మనం కంప్లీట్‌గా వద్దాం. ఓంకారం తేజస్సును కలిగిస్తుంది. అమితమైనటువంటి తేజస్సును కలిగిస్తుంది. ఈ ఓంకారమే సర్వలోకాలకి వెలుగునిస్తూ ఉంటుంది. ఈ ఓంకారమే మనలో ఉండేటువంటి దుర్గుణాలను తొలగించి ప్రేమతత్వాన్ని కలిగించేటువంటి ఏకైక సాధనమే ఓంకారం అని చెప్పి ఒకాయన ఫస్ట్ ఒక డెఫినిషన్ ఇచ్చి చెప్పారనమాట. ఇక ఇంకొకటేంటంటే ఇంకొకాయన ఏం చెప్పారంటే ఓంకారము ప్రశాంతతని, ఆనందాన్ని, సంతృప్తిని, గ్రహణ శక్తిని, అనేక అంశాలను అవగాహన చేసేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది అని చెప్పారు. ఇక్కడ ఓంకారం ప్రశాంతతను కలిగిస్తుంది. మనిషి పుట్టింది మొదలుకొని తాను మరణించే వరకు ఏదో ఒక సమస్యతోటి ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటాడు. తనలో ఉండేటువంటి శాంత అంటే ఆలోచించటం ఎప్పుడైతే మనకు ఆలోచిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే ఆలోచన పర్వం మిగిలిపోయిందో ఆ మనిషి ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేడు. అంటే మానవుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఒకటి తనకేదో కావాలనుకుంటాడు. భగవంతుడు ప్రత్యక్షమై ఇదిగో నీకిచ్చాను, ఇది తీరిపోయింది, నీకు ఈ కోరిక తీరింది అనే కోరికమయం అన్నమాట. భగవంతుడి అంటే మానవుడు ఎప్పుడు కూడా కోరికలతో ఉంటూ ఉంటాడనమాట. దాన్నే మనం కామము అంటాము. ఇంకో రకంగా చెప్పాలంటే. అది ఏ రకమైనా కావచ్చు. కామము అంటే కోరికనమాట. ఈ కోరికలతోటి ఉన్న కోరికలే కష్టాలకు మూలం అని చెప్పి మన శాస్త్రాలు అనేక కథలు మనకి చెప్తూనే ఉన్నాయి. ఇక్కడ ఈ కోరికల వల్ల ఏమవుతుందనమాట మనకి ప్రశాంతత అనేటువంటిది మనం కోల్పోతాం. అంటే కోరికలు లేకుండా ఉండేటువంటి జీవనాన్ని మనకు ప్రసాదిస్తుంది ఇది అని చెప్తుంటారు ఓంకారం. అంటే కోరికలు లేకుండా మనిషి ఉంటాడా? ఇక ఉండడు. సాధారణంగా అయితే మనం ఒక రకంగా చెప్పాలి అంటే మనల్ని భగవంతుడిని చూడాలనుకుంటాం కూడా ఒక రకమైనటువంటి కోరికే అది. కానీ అందుకే మనం ఎప్పుడు కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు నాకిది కావాలి అని కోరుకుంటం సమంజసం కాదనమాట యాక్చువల్‌గా. ఎప్పుడు కూడా ఒక తండ్రి, ఒక బిడ్డ ఉన్నప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే, నా బిడ్డ కష్టపడతాడు గనుక వాడికేం గావాలో వాడికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వటం అనేటువంటిది తండ్రి యొక్క ధర్మం. అలాగే ఈ ప్రపంచానికంతటికీ తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు అంటే పరమాత్మ స్వరూపుడు తన భక్తులైన వారికి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అనేటువంటిది ఆయనకి తెలీదా? ఆయనకి తెలుసు. మనం ఎంత తాపత్రయపడినా ఒక్కొక్కసారి మనకి
ఆ టైంకే అవుతాయి కొన్ని పనులు. కొన్ని పనులు ఎంత ప్రయత్నించినా గూడా కావు. మళ్ళీ ఇక్కడేంటాయనమాట కావు అన్నప్పుడు ప్రతి మనిషి యొక్క కర్మఫలము వాళ్ళ వేరు వేరుగానే ఉంటుందనమాట. వాళ్ళు చేసుకున్నటువంటి కర్మఫలాన్ని బట్టే వాళ్ళ యొక్క యొక్క కోరికలు అనేటువంటివి తీరటం అనేటువంటిది ఉంటుంది. అలా కోరికలు తీరటం అనేటువంటిది ఎప్పుడైతే కర్మఫలం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అట్లాగే అనేక రకాల్లో అంటే దానివల్ల ఏంటనమాట అనేక రకాలైనటువంటి వాళ్ళ అంటే వాళ్ళు చేసుకుంటే పూర్వజన్మకు కృతం పాపం. అప్పుడప్పుడు ఏమన్నా చేసుకున్నటువంటి ఆ పాపాల వల్ల ఈ జన్మలో కూడా అవి తీరకపోవచ్చు. అంటే కొన్ని ఫలితాలు మీకు రాలేకపోవచ్చునండి. అలాంటి వాటిని కూడా తొలగించేటువంటిది ఈ ఓంకారం అనేటువంటి మంత్రము. అంటే త్రిజన్మ పాప సంహారం. అంటే త్రిజన్మ కాదు. అనేక రకాలైనటువంటి మనకి శివ స్థుతిలో వస్తుంది. త్రిజన్మ పాప సంహారం అని చెప్పి ఆహ్, త్రిదళం యొక్క ప్రాశస్త్యాన్ని చేస్తూ శివుడికి పూజ చేసేటప్పుడు చెప్తాం. త్రిజన్మ సంహారం అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. అలాగే ఇక్కడ ఓంకారము మనం ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి కర్మఫలాన్ని నశింపజేసి, కర్మలు లేకుండా చేసి మనల్ని భగవన్మార్గానికి దగ్గర చేస్తుంది ఈ ఓంకారం అనేటువంటిది అర్థం అన్నమాట దీన్ని. ఎప్పుడైతే మనిషికి కోరికలు లేకుండా ఉంటాడో, ఆ మనిషి ప్రశాంతంగా ఉంటాడనమాట. అంతేకాదు అమితానందముతో ఉంటాడనమాట. ఈ ఆనందాలు 10 రకాలని చెప్పి మనం ఇదివరకొకసారి మనం చదువుకున్నాం. అంటే వాళ్ళ స్థాయిని బట్టి ఏ ఆనందం కిందొస్తారో వాళ్ళు చూసుకోవాలనమాట. ఆ ఆనందం కలగటానికి అది. అంటే ఎక్కడో ఒక చోటకి మధ్యలో ఒక ఐదో స్థానానికొచ్చినప్పుడు, ఐదో ఆనందం పొందారనుకో, అంటే వాళ్ళకి ఇంకా ఏవో కోరికలు ఇంకా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా క్షయింపజేసుకుంటూ వస్తుంటే, చివరికి మహదానందము, దైవానందము, మహదానందం కలుగుతాయన్నమాట. అది చివరి దశ 10 కోరికల్లో చివరిదన్నమాట. ఆనందాల్లో 10 ఇవన్నమాట. అంటే పరమాత్ముని యొక్క ఆ దర్శనం మనకి అప్పుడు కలిగి, ఆ ఆనందభూతుల్లో అంటే పరమాత్మను దర్శించినటువంటి ఆనందంలో మనం ఓలలాడుతూ ఉంటాము అని అర్థం అన్నమాట. ఇక ఎప్పుడైతే మనిషికి తన యొక్క ఇప్పుడు ఏదైనా మనం ఒక స్వీట్ తినాలనుకుంటాం. స్వీట్ తినాలనుకున్నప్పుడు మనకి దొరకదు. మనకిష్టమైనటువంటి స్వీట్ తినాలంటే ఒక షాప్‌లో దొరకదు. మనం చేసుకుంటాం చేతకాదు మనకి. కనుక ఏం చేస్తాం ఇప్పుడు ఈ కాలంలో కాబట్టి మనం షాప్‌లోకెళ్ళిపోతాం. ఫలానాది ఉందా? ఆ! ఉందండి. తి తినేస్తాం. అది తినేసినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందం మహా గొప్పగా ఉంటుంది. హమ్మయ్య! ఇవాల్టికి నేను ఈ స్వీట్ తిన్నాను. ఎన్ని రోజుల నుంచో తినాలనుకుంటున్నాను. కానీ తినలేకపోయినా. ఇప్పటికి తిన్నానని చెప్పి ఒక రకమైనటువంటి సంతృప్తి దాన్నే ఆత్మ సంతృప్తి అని మనం అందాం. మన ఆత్మారాముడు శాంతించాడండి బాబు. అంటే పక్కనున్నోడు గబుక్కన అంటాడన్నమాట. హమ్మయ్య! ఇన్నాళ్టికి తిన్నావు కదా! నీ ఆత్మారాముడు శాంతించాడు కదా! ఓహ్! శాంతంగా ఉండు అంటాడు. లేకపోతే అప్పటి వరకు ఏంటన్నమాట ఓ కొట్టుకులాడుతుంటాడు. అబ్బా! నేను అది తినలేదే, ఇది తినలేదే అంటూ. నేను ఇంతవరకు స్వీట్ తిన్నాను. నాకిష్టమైనదది. చాలా కాలం నుంచి తిందామనుకుంటున్నాను. కానీ తినలేకపోయినా నేను అని చెప్పి వాడు ఏం చేస్తుంటాడన్నమాట కొట్టుకులాడుతూ ఉంటాడన్నమాట. హమ్మయ్య! పక్కనున్నోడు వెంటనే ఛాన్స్ దొరికింది కదా! నువ్వు తిన్నావు కదా! శాంతంగా శాంతించావు కదా! ఓహ్! ప్రశాంతంగా ఉండు అంటాడు. అలా ఈ ఓంకారాన్ని మనం జపించడం వల్ల మనలో ఉండేటువంటి కర్మక్షయం లేదా మనలో ఉండేటువంటి కోరికలన్నీ కూడా నశింపజేసి, మనకి మహదానందాన్ని కలిగించి, మహదానందాన్ని కలిగించి, ఆ ఆత్మ సంతృప్తిని కలిగించి, మనల్ని పరమాత్మ స్వరూపానికి దగ్గరగా చేస్తుంది ఈ ఓంకారము. అంతేకాదు, ఎప్పుడు కూడా మనం ఒక విషయ అవగాహన చేసుకున్నప్పుడు, ఒక విషయాన్ని కావాల్సొచ్చినప్పుడు, దాని గ్రహణ శక్తి మనకుండాలి. ఇదిగో నాకేదో ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీలో నాకు ఒకాయన చెప్తున్నాడు. పురాణ కాలక్షేపం చెప్తున్నాడాయన. పురాణ కాలక్షేపం ఆయన చెప్పటం ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తిస్తున్నాడు. కానీ దాన్ని నువ్వు ఎంత వరకు అవగాహన చేసుకున్నావు అనేటువంటిది కూడా ఉండాలి గదా! ఆ అవగాహన శక్తి నీకెంత వరకు ఉన్నది అనేటువంటిది కూడా మనం చూడాలి. అప్పుడే దాని యొక్క ఆనందాన్ని నువ్వు పొందగలుగుతావు. అంటే ఏంటనమాట, నీలో ఆ గ్రహణ శక్తి ఎంత ఉందో అంత మేర మాత్రమే నీకు గ్రహించగలవు ఆ విషయాన్ని.
మిగతాది ఇంకా డౌట్‌ఫుల్‌గా అనే క్వెషన్స్ ఉంటాయి. మళ్ళీ మొదలనమాట. మళ్ళీ ఎవరైనా కనిపించినప్పుడు ఆయనే ఇలా చెప్పారు కదా! లేకపోతే ఆయన అడుగుతాం. ఆ పురాణం ఎవరైతే చెప్తారో ఆ పండితుడినే అడుగుతాం. ఏవండీ మీరు ఇందాకనే ఇలా చెప్పారు కదా! దాని యొక్క అర్థం ఏంటండి? పరమార్థం ఏంటండి? అని మళ్ళీ ఆయన్నే అడుగుతాం. అలాగే ఇక్కడ ఓంకారం ఏం చేస్తుంది అంటే, మనలో ఉండేటువంటి ఆ గ్రహణ శక్తిని పెంచుతుందనమాట. అంటే విషయ గ్రాహక శక్తిని మనకి గొ పెంచేటువంటి గొప్పతనాన్ని కలిగి ఉంది. ఈ ఓంకారము అనేటువంటిది చేస్తూ విషయ అవగాహనని సులువుగా మనం అర్థం చేసుకోగలము. ఆ అవకాశాన్ని ఈ ఓంకారం మనకి కలిగిస్తుందనమాట. అంటే టోటల్‌గా ఏంటనమాట, ఈ ఓంకారము రెండో ఆయన దీని ప్రకారము అక్కడేంటనమాట ఓంకారము ప్రశాంతతను కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, సంతృప్తిని ప్రసాదిస్తుంది, గ్రహణశక్తిని పెంచి అనేక అంశాలను, అనేక అంశాలను అవగాహన చేసుకునేటువంటి అవగాహన మనకి కల్పిస్తుంది అనేటువంటిది ఈయన యొక్క ఇంకొక ఆయన యొక్క ఓంకారాన్ని గురించి చెప్పారు. ఇక ఓంకారం నిత్య జీవితంలో కలిగేటువంటి కష్ట నష్టాల నుండి రక్షిస్తుంది. సృష్టిలో సూక్ష్మ ప్రాకృతిక అంశాలను స్థూల మార్గంలోనికి తెస్తుంది అని చెప్పి ఇంకొక ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడన్నమాట. అంటే ఒకటేంటంటే ఇక్కడ ఎవరు చెప్పినా అర్థం మాత్రం దాదాపు ఒకటిగానే వస్తుంది. కానీ ఎక్స్‌ప్రెషన్ విధానం మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. ఓంకారము నిత్య జీవితంలో కలిగే కష్ట నష్టాల నుండి రక్షిస్తుంది. దీనికి అర్థం మనం ఎలా చెప్పుకోవచ్చంటే, నిత్య జీవితంలో మనకి మనం ప్రపంచంలో మనం ఈ ఈ భూమి మీద ఉన్నాం మనం. ఐహిక ప్రపంచము, ఇహలోక ప్రపంచం అనేటువంటివి 2 ఉంటాయి. అంటే మనకు కనిపించేటువంటి ప్రపంచం. అంటే ఇక్కడ ఉన్నటువంటి జగత్ మనకు కనిపించేటువంటి ఈ జగత్తుకి టచ్‌లో ఉండటం ఉంటాం గనక నివసిస్తున్నాం గనక మనని ఇహలోకం అంటున్నాము. పరలోకం అన్నప్పుడు మనకి పరమాత్ముడు ఉండేటువంటి లోకానికి మనలో ఎక్కడైతే నివసిస్తూ ఉంటాడో దాన్ని పరలోకం అని మనం అంటున్నాం. అది మనం చూడలేము. అది చూడటం అనేటువంటి దాని గురించే కదా ఈ తిప్పలంతాను. ఆయన అక్కడే ఉంటున్నాడు తెలుసుకొని ఆయన చేరుకుంటానికే, ఆయన చూడటానికే మనం ఈ తిప్పలంతా పడుతున్నాం. ఈ సాధన అనేటువంటి తిప్పలంతా పడుతున్నాం మనం. ఇహలోకం. ఇహలోకాల్లో మనం నివసిస్తున్నాం గనక ఈ ప్రపంచంలో ఈ ప్రాకృతికమైనటువంటి మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచం యొక్క లక్షణాలు మన మీద పడుతూ ఉండి, అనేక జీవుల యొక్క లక్షణాలు, ప్రాపంచిక లక్షణాలు మనం పడుతూ ఉండి, మనలో అనేక రకాలైనటువంటి కోరికలు కలగటానికి, ఐహిక కోరికలు ఇహలోకంలో ఉండేటువంటి కోరికలు కలగటానికి అవకాశం ఉన్నది. అవన్నీ కూడా ధర్మబద్ధంగాను ఉండొచ్చు, అధర్మబద్ధంగాను ఉండొచ్చు, న్యాయబద్ధంగాను ఉండొచ్చు, అన్యాయబద్ధంగాను ఉండొచ్చు. అది వేరు సంగతది. మొత్తానికి కోరికలనేవి కలుగుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనకి కోరికలు కలుగుతుంటాయో, మనం కష్టాలకు చాలా దగ్గరగా అయిపోతూ ఉంటాం అని అర్థం అన్నమాట. ఈ ఏదైతే మనకి ఇహలోక ప్రపంచంలో కలిగేటువంటి అంటే ఈ విశ్వంలో కలిగేటువంటి వాటి వల్ల ఇంపాక్ట్ వల్ల మనకు కలుగుతున్నాయో, దానివల్ల కలిగేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం తప్పించగలిగేటువంటి శక్తి ఎవరికుందయ్యా అంటే ఓంకారానికి ఉంది అని చెప్తున్నాడు ఆయన. అంటే ఏంటన్నమాట మన అది కష్టమైనా గాని, సుఖమైనా గాని, ఏదైనా గాని ఈ రెండిటికి కారణభూతమైనటువంటిది ఏదయ్యా అంటే ఓంకారము. అంటే కష్టాలు కలిగించడం కాదు నా ఉద్దేశం. అవన్నీ తొలగటానికి నేను చెప్పేది. ఎప్పుడైతే నీకు అమ్మా నేను కష్టపడుతున్నాను అని అనుకున్నావో, నీకు పరమాత్ముడి గురించి ఆలోచించటం మానేస్తావు. ఎప్పుడైతే అంటే కష్టాల్లో కూడా ఎప్పుడు లాస్ట్ మినిట్‌లో గుర్తొస్తాడు దేవుడు ఎప్పుడు నీకు ఓపిక లేనప్పుడు, అయిపోయింది శక్తిహీనుడివైనప్పుడు, అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అబ్బా! దేవుడు తప్ప నన్నెవడు కాపాడలేడని అప్పుడు గుర్తుకొస్తుంది. అంతవరకు ఏంటి, ఓహ్! నేను ఏమైనా సరే నేను ఈ చిటికలో క్లియర్ చేసేసుకుంటాను నా కష్టాన్ని అని అనుకుంటాం మనం. కానీ అది మన వల్ల కాని పననమాట. ఇంకోటేంటి సుఖం ఉంది. ఆ సుఖంలో కలిగేటువంటి
ఆనందం అనుకోండి, మత్తు అనుకోండి, ఏదైనా అనుకోండి. వాటి వల్ల కలిగేటువంటి దాని వల్ల మనం దీనికి అలవాటు పడిపోయి ఈ దేహాన్ని అలవాటు చేసేసుకొని భగవంతుని గురించి ఆలోచించడమే మర్చిపోతాం మనం. కనుక ఏం జరిగినా గానీ, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా గానీ, మనం ఏం చేస్తామనమాట, ఈ ఇహలోకంలో కలిగేటువంటి వాటి వల్ల మనం పరమాత్మను దర్శించటానికి గాని, మార్గాన్ని మనం దూరం చేసుకుంటున్నాము అని అర్థం అనమాట. కానీ అవన్నీ గూడా అదుపులో పెట్టుకొని, దానికి కారణభూతమైన అంటే ఇహలోక కష్టాలకు గాని, ఇహలోక సుఖాలకు గాని కారణభూతమైనటువంటి వాటిని మనం ఏదైతే ఉన్నదో, వాటన్నిటిని కూడా మనం అదుపులో పెట్టుకొని, లేతే నిర్మూలింపజేసుకొని, మనకి పరమాత్మ దర్శనానికి ఉపయోగపడేటువంటి దాంట్లో ఏదయ్యా అంటే ఓంకారం అనేటువంటిది ఒకటే అని మనకు చెప్తున్నారనమాట. ఇక్కడ ప్రతి విషయంలోనూ మనకేంటయ్యా అంటే, స్థూలంగా మనం మామూలుగా కనిపించేది పైకి కనిపించేటువంటిది దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ మూల కారణము ఏదైతే ఉన్నదో దాన్ని సూక్ష్మం అని అంటారనమాట. ఏదైనా ఒక పని జరిగింది అంటే, ఆ పనికి మనకి పైకి కనిపించే కారణాలు అనేకం ఉండొచ్చు. కానీ అంతర్గతంగా దానికి మూల కారణం ఏంటి? దానికి ఏ పరిస్థితుల్లో ఒక దొంగవాడు ఉన్నాడు సపోజ్ అనుకుని ఉదాహరణకు చెప్తున్నాను నేను. దొంగతనం చేశాడు. దొంగతనం తప్పే కాదనను. కానీ ఏ కారణం వలన అతను చేశాడు అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. అతను ఏ కారణం వల్ల అతను నిజంగానే అతను వృత్యా? లేకపోతే కొన్ని కారణాల వల్ల అతను అయినాడా? దొంగగా మారాడా? అని మనం ఆలోచించాలనమాట. కారణాంతరాల వల్ల అతను దొంగ అయినప్పుడు అతను మార్చేటువంటి శక్తి మార్చడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. అతను వృత్తే దొంగ అయినప్పుడు మారటం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అట్లాగే పైకి కనిపించే కారణం ఒకటుంటుంది. ఏ కార్యానికైనా గాని పైకి కనిపించే కారణం ఒకటుంటుంది. లోతుగా మనం ఆలోచిస్తే సూక్ష్మ కారణాలు ఇంకోటుంటాయనమాట. ఇప్పుడు మనకి సూక్ష్మ కారణం తీసి తెలుసుకొని, ఏమిటి అనేటువంటి విచారణ చేస్తే అది స్థూలంలోకొస్తుందనమాట. అంటే మనకి విజన్ అంటాం మనం దాన్ని. విజన్ అవుతుంది. ఆ విజన్‌లో అనుకోని దాన్ని కూడా మనం నిర్మూలన చేయగలిగినట్టయితే, అప్పుడు ఆ కష్టం అనేటువంటిది మనకి తీరిపోతుంటుంది. ఇలాంటి దాటికి గూడా మనం ఓంకారం చేసినప్పుడు, ఓంకార మంత్రాన్ని ఏకాక్షర ఓకార మంత్రాన్ని జపించినప్పుడు మనకేం జరుగుతుంది అంటే, ఇలాంటి శక్తి అంటే సూక్ష్మ రూపంలో ఉండేటువంటి కారణాలు గూడా స్థూల రూపంలోకి వచ్చి, వాటిని నిర్మూలింపజేసేటువంటి శక్తిని తెలుసుకునేటువంటి శక్తిని ప్రసాదిస్తుంది మనకి ఓంకారం. తత్కారణంగా మనము ఆహ్, విషయ అలాంటి విషయ అవగాహన తెలుసుకొని మనం వాటిని నిర్మూలింపజేయవచ్చునని మనకి తెలుస్తోందనమాట. ఇది మూడవ కారణం. ఇక మిగతావన్నీ కూడా మనం వచ్చే క్లాస్‌లో మనం తెలుసుకుందాం. ఈ ఓంకారాన్ని గురించి వచ్చే క్లాస్‌లో మరింత విస్తృతంగా మనం తెలుసుకుందాం అన్నమాట. ఏమన్నా అడుగుతారండి? హలో! హలో అండి. ఏం లేదండి. ఓకే అండి. ఓకే. ఓం సర్వే జనా సుఖినో భవంతు. లోకాం సమస్తాం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీరామార్పణమస్తు. స్వస్తి.